మన బతుకమ్మ పండుగ అనితా యాదవ్ మేడం బతుకమ్మ తీసుకొస్తుందా? నిజంగా మా ఆడపడుచులందరినీ చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఇప్పుడే సద్దుల బతుకమ్మ అయినట్టుంది. నిజంగా ఇంత చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గౌరవనీయులు నాగరాజ్ సార్ వారిని కూడా వేదిక మీదకి సాదరంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తాం. జ్యోతి ప్రజ్వలన ఇప్పుడు కార్యక్రమం జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాత్రమే దయచేసి వేదిక మీద ఉండాలి. మిగతా వాళ్ళందరూ వేదిక చాలా చిన్నగా ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి. స్వాగత వచనాలు
గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. అలాగే అధ్యక్ష ఉపన్యాసం గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ పర్యాటకానికి కొత్త రూపొందించిన ఇబ్బంది పెట్టకుండా ఒక 5-10 నిమిషాలు అందరం కూడా రెండు తర్వాత అతిపెద్ద నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదికరించిన ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ కూడా ఇవాళ వరంగల్ రావటం అనే దాని మీద చాలా పెద్ద ఉద్దేశం. మన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరితో ఈ పండుగలో పాల్గొంచుకొని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టిసినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకి మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభసందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా సంగీత శక్తి ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించినటువంటి యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ. మన అందరూ కూడా పాల్గొంచుకోగలిగాం. ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు. పూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబుట్టువులందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మిగతా అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. 1000 స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధలు మరియు సంతోషాన్ని ఒకరికొకరు పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మగౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై మహిళా శక్తి. బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 1000 స్తంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి, మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడొద్దు.
రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ రెండవ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు చాలా సంతోషం. మనమందరం కూడా ఇంతమంది పెద్దల మధ్య ఇంత ఘనంగా 1000 స్తంభాల గుడిలో ఈ పండుగను జరుపుకోవడం, మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా శ్రీమణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారి గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సమరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం. మీ అందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, మహిళలంతా కూడా శక్తి సంపన్నులుగా మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి బతుకమ్మ సందర్భంగా ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకమ్మ సంబరాల్లో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇక్కడ ఇచ్చేశారు. మీ ఉత్సాహాన్ని, మీ సంబరాలని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించేటువంటి అవకాశం వచ్చినందుకు మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి, ఈ ఓరుగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికి వినిపించేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు మీ ఆటపాత్రలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ బతుకమ్మ పాటలు